గ్యాస్ మీద నుంచి ఈ కప్పుని అలా దించేసుకున్న తర్వాత పెట్టేసి ఫుల్ సిమ్లో పెట్టేసి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేయాలండి. ఇలా ఒక 2 to 5 minutes ఇలా వేడెక్కివ్వాలి. అప్పుడు ఆనియన్ పెట్టాలి, అలా రుద్దాలి. అప్పుడే దోశ నీట్గా వస్తుంది. ఈ దోశ వేయడం రాని బిగినర్స్కి ఇప్పుడు కొంచెం మనకు సరిపడా రుబ్బు తీసుకొని దాన్ని ప్యాన్ మీద ఎలా వేయి ఇలా రుద్దాలి. ఇలా స్ప్రెడ్ చేయాలి ఆ ప్యాన్ మీద. మీకు సరిపడేంత రుబ్బు తీసుకొని మొత్తం స్ప్రెడ్ చేయాలి. అప్పుడు దోశ బాగా వస్తుంది. ఒక 1 to 2 minutes అలా ఉంచేసుకొని తర్వాత ఇప్పుడు ఇక్కడ బ్లాక్గా కనిపించినప్పుడు ఎడ్జెస్ మొత్తం అలా తీసుకుంటూ వెళ్ళాలి దాన్ని. అప్పుడు తర్వాత దోశని టర్న్ చేయాలి. దీన్ని ఇలా టర్న్ చేయాలి. మొత్తం ఇలాగే ప్రాసెస్ మొత్తం ఇలా రిపీట్ చేయాలి తర్వాత.